శివ కన్నవాళ్లు చనిపోవడంతో చిన్నప్పటి నుండి అనాథగా రోడ్ల మీద పెరిగాడు. అతని నిస్సహాయ స్థితికి జాలి పడకుండా వెక్కిరించేవాళ్లు, చీకొట్టేవాళ్లని చూస్తూ సమాజం పట్ల చిరాకేసింది అతనికి. అమాయకత్వాన్ని పక్కన పెట్టి తనలో ధైర్యాన్ని పెంచుకున్నాడు. తనకు కావాల్సిందేదైనా అవతలి వాళ్ళని కొట్టి మరీ లాక్కోవడం అలవాటు చేసుకున్నాడు. అతనికి 25 వచ్చిన తర్వాత ఓ రోజు, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదనుకో నీ పేరు మీద ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అవన్నీ రేపు ఉదయానికల్లా నేలమట్టం అయిపోతాయి అంటూ ఒకతన్ని బెదిరిస్తున్నాడు శివ. వద్దు తమ్ముడు, వెళ్ళిపోతాను, ఏమే ఇల్లు ఖాళీ చేయి అంటూ కేకలు వేస్తూ క్షణాల్లో ఇల్లు ఖాళీ చేసి భార్యతో సహా బయటికి వెళ్ళిపోయాడా వ్యక్తి. అలా డబ్బు తీసుకొని జనాల్ని బెదిరించే రౌడీగా మారిపోయాడతను. తనకంటూ ఒక సొంత ఫ్లాటు, ఓ స్నేహితుడు, అంతే, మరేదీ లేదు. అలాంటి అతని జీవితంలోకి ఓ రోజు ఓ అమ్మాయి వచ్చింది. పేరు కారుణ్య. ఆ రోజు శివ స్నేహితుడు రమణ అతనితో, అన్నా, నేను 2 నెలల నుంచి గమనిస్తున్నాను. ఆ పిల్ల మనం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తోంది, ఎందుకంటావు? నాకేం తెలుసురా, వెళ్ళి పిలుచుకురా, అడుగుదాం. అమ్మాయిని డీల్ చేయడం ఒక ఆర్ట్ అన్నా, అది నీలాంటోళ్ళకి చేత కాదు. అయినా నేనింత అందంగా ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలని ఏ అమ్మాయికి మాత్రం అనిపించదు చెప్పు? ఏంట్రా నీ బిల్డప్? సరే, ఆ పిల్ల నీకోసమే వస్తున్నానని చెప్తే ఇక్కడే ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాన్రా. అబ్బా అన్నా, ఎడారి లాంటి నా జీవితంలో వాన చినుకులు కురిపిస్తానంటున్నావు. నీకంటే గొప్ప స్నేహితుడు ఎవ్వరికి దొరకరు. చాలే. ఏ పిల్ల, ఇలారా. ఏంటి మాటిమాటికి మా చుట్టే తిరుగుతున్నావు? మీరేమైనా నవగ్రహాలా ఊరికే మీ చుట్టూ తిరగడానికి? అయినా నేను దూరంగానే ఉన్నాను కదా. లేదు, నేను 2 నెలల నుంచి చూస్తున్నాను. మేము వెళ్ళిన ప్రతి చోట ఏదో దేవత ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమవుతున్నావు. కోర్స్ నాలాంటి అందమైన అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరగడం విచిత్రమేమీ కాదనుకో, కానీ నువ్వు కొంచెం యావరేజ్గా ఉన్నావు అని రమణ అనగానే ఆ అమ్మాయి అతని చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఏంట్రా, నేను నీ చుట్టూ తిరుగుతున్నానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఉడతలు పట్టే మొహం వేసుకొని, పైగా నన్ను యావరేజ్ అంటావా? ఏ అమ్మాయి, ఏంటి నువ్వు మావాణ్ణి కొడుతున్నావు? అసలు మేమెవరో తెలుసా? అబ్బో, పెద్ద కలెక్టర్ లాగా చెప్తున్నారు. వీధి రౌడీలే కదా. అవును, తెలిసి కూడా మరి మావాడి కోసం ఎందుకు తిరుగుతున్నావు? చిచి, నేను వాడి కోసం రాలేదు. వాడి కోసం రాలేదంటే నిన్ను చూడ్డానికి వస్తున్నానని అర్థం. నన్ను చూడ్డానికి ఎందుకు రావడం? ఎందుకేంటి, కాబోయే మొగుడిని మాటిమాటికి చూసుకోవాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. కాబోయే మొగుడా? నేనా? చూస్తే కాలేజీ పిల్లలా ఉన్నావు. నాతో వేషాలేయొద్దు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకో. ఆ పని నువ్వు చేసుంటే ఇలా రౌడీలా తిరగాల్సి వచ్చేది కాదు. అసలు ఎవరు నువ్వు? పొద్దున్నే ఇలా తగులుకున్నావేంటి? నా మానాన నేను ఆ మూలకు నిల్చుని సైట్ కొట్టుకుంటే దగ్గరికి పిలిచింది మీరేగా. పైగా ఈ ఉడత మొహమోడు వాడికి సైట్ కొడుతున్నానని ఏదేదో ఊహించుకున్నాడు. విసిగించకు, ఇంకోసారి మా చుట్టుపక్కల కనిపిస్తే ఊరుకొని చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తాడు శివ. ఊరుకోకపోతే ఊర్లో వాళ్ళందరి ముందు పెళ్లి చేసుకో. ఏంట్రా రమణ ఈ బాధ నాకు? నన్నేమి అడగొద్దన్నా, అసలే నేను చాలా నిరాశలో ఉన్నాను. అబ్బా, వీడిదో గోల. నేను రౌడీ అని తెలిసి కూడా నా వెంట పడ్డమేంటి? ఎందుకంటే నువ్వు చేసిన గాయాలకు కాదు, చేస్తున్న సాయాలకు డబ్బులు తీసుకుంటున్నావు. అది నాకు కనిపిస్తోంది కాబట్టి. ఎక్కువగా అరిచి బీపీ తెచ్చుకోకలే, వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది కారుణ్య. ఏంట్రా ఈ అమ్మాయి బొత్తిగా భయభక్తులు లేనట్టుంది. అవునన్నా, పెద్దగా టేస్ట్ లేదా పిల్లకి? ఏంట్రా నా మీద కౌంటరా? బుర్రంతా పాడు చేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం పదరా అని రమణతో కలిసి అతను కూడా వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి చాలాసేపటి వరకు శివకి నిద్ర పట్టలేదు. కారుణ్య చివర్లో మాట్లాడిన మాటలు అతని మనసులో నిలిచిపోయాయి. ఇప్పటిదాకా అందరూ నేను చేస్తున్న పనిలో తప్పులే వెతికారు. నా చేత పని చేయించుకున్న వాళ్ళు కూడా డబ్బు కోసమే చేస్తున్నానని అనుకున్నారు. సాయం చేస్తున్నానని ఎవ్వరూ అనలేదు. తప్పు ఎవరి వైపు ఉంటుందో వాళ్ళతో మాత్రమే నేను గొడవపడ్డాను. అమాయకుల మీద ఎప్పుడూ చెయ్యెత్తలేదు. అది నాకు మాత్రమే తెలుసు. కానీ అది అర్థం చేసుకునే మనిషి ఇంకొకరున్నారంటే ఆసక్తిగా అనిపిస్తోంది.
2 నెలల నుంచి తను నా చుట్టూ తిరుగుతుంది. నన్ను గమనిస్తోంది. నన్ను నా అంత బాగా అర్థం చేసుకుంది. అలా అని అమాయకురాలు కూడా కాదు. గడుసు పిల్లే. మాటకి మాట చెప్తుంది. భలే అమ్మాయి అసలు అని ఆలోచిస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ నిద్రపోయాడు అతను. ఆ తర్వాత రోజు కూడా కారుణ్య శివని చూడ్డానికి వచ్చింది. తను వస్తుందో రాదో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అతని కళ్ళకి ఆమె కనబడగానే ప్రాణం పోసినట్లయింది. అతని కళ్ళు దీపపు జ్యోతుల్లా వెలిగిపోతున్నాయి. అతని కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని ఆమె గమనించింది. ధైర్యంగా దగ్గరికి వచ్చి, ఏంటి, నా కోసమే ఎదురు చూస్తున్నావు కదా? శివ ఏమీ మాట్లాడకముందే రమణ కలగజేసుకొని, అవును, నువ్వు మాకు 1,00,000 రూపాయలు బాకీ తీర్చేదుంది కదా, ఎప్పుడొచ్చి తీరుస్తావా అని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మాకేం పని పాట లేదనుకున్నావా? వెళ్ళిక్కడి నుంచి అని విసుక్కుంటాడు ఆమెను. కారుణ్యకి బాగా కోపం వస్తుంది. వెనక్కి తిరిగి 2 అడుగులు వేస్తుంది. అంతలోనే శివ ఆమె చేయి పట్టుకుంటాడు. అతని స్పర్శతో ఆమె మనసు కోటి రాగాలు పలుకుతున్నంత ఆనందంతో పరవశించిపోతుంది. ఆమె అడుగులు నిలిచిపోగానే శివ తన చెయ్యి వదిలేసి, సారీ, మా వాడేదో తెలియక వాగేశాడు. రేయ్, నువ్వు కాసేపు పక్కకు వెళ్ళు. ఏంటన్నా, ఒక్క రోజులో ఇంత మార్పా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నన్ను పక్కకు పొమ్మంటావా? ఓరా కాసేపు. అంతేలే, ఎంత గొప్ప ఫ్రెండ్ అయినా ఓ అమ్మాయి తగిలే వరకే. కానీ గుర్తుపెట్టుకో, నీకు చివరి దాకా మిగిలేది ఈ స్నేహితుడే అని తిట్టుకుంటూ కాస్త ముందుకెళ్ళిపోతాడు రమణ. కారుణ్యలో ఆనందం రెట్టింపైపోతుంది. ఒక్కసారి మాట్లాడితే పడిపోతావని తెలిస్తే 2 ఏళ్లుగా నీ చుట్టూ తిరిగేదాన్ని కాదు. ఏంటి, 2 సంవత్సరాలుగా నా చుట్టూ తిరుగుతున్నావా? నేను 2 నెలల నుంచి అనుకుంటున్నాను. మరి ఎందుకు ఒక్కసారి కూడా ఎదురుపడి మాట్లాడలేదు? ఎంతైనా రౌడీ కదా, అందరిలాగే నన్ను కొడతావేమోనని భయం వేసింది. నిజంగానే అలా అనుకున్నావా? కారుణ్య ఓ అడుగు ముందుకు వేసి అతని చెయ్యి పట్టుకొని, ఐ లవ్ యు శివ అంటుంది అతని కళ్ళలోకి చూస్తూ. శివ గుండె బరువెక్కిపోయింది. అప్పటి వరకు అమ్మాయిల గురించి తనెప్పుడూ ఆలోచించిందే లేదు. ప్రేమ అనే ఒక భావన అతని మనసుకి పరిచయమే లేదు. మొదటిసారి ఆ భావనను కలగజేసింది కారుణ్య. ఆ నిమిషం ఎంతో ఉత్సాహంగా అనిపించింది అతనికి. నువ్వు కొడతావని భయంతో కాదు, మళ్ళీ నిన్ను చూడ్డానికి రానివ్వవేమో అన్న భయంతో దూరంగా ఉండి చూస్తున్నాను. అసలు ఇదంతా ఎలా, నువ్వు నన్ను ప్రేమించడం అంటూ అడిగాడు శివ. 2 సంవత్సరాల క్రితం నువ్వు మా కాలేజ్కి వచ్చావు ఒకడికి వార్నింగ్ ఇవ్వడానికి. నిజానికి వాడు నన్ను కూడా ఏడిపించేవాడు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నీ ద్వారా వాడి నోరు మోయించాడు. అదే మొదటిసారి నేను నిన్ను చూడ్డం. నువ్వు తీసుకున్న డబ్బుల కోసమే ఆ పని చేశావని మా ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు. కనీసం నీకు ఎవరూ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నాకెందుకో కరెక్ట్గా అనిపించలేదు. అప్పటి నుంచి నేను నిన్ను గమనించడం మొదలుపెట్టాను. నువ్వు ఎవరి మీద చెయ్యెత్తినా వాళ్ళ వైపు ఏదో ఒక తప్పు ఉంటుంది. డబ్బు కోసం అమాయకుల్ని కొట్టే రకం కాదని అర్థం చేసుకున్నాను. దాంతో నీ మీద ఇష్టం ఇంకా ఇంకా పెరిగింది. ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయాను. మీరు పిలవకపోయుంటే ఇప్పటికీ వచ్చేదాన్ని కాదేమో. నిన్నటిదాకా ముందుకు రావడానికి ధైర్యం లేని నువ్వు ఇవాళ నేరుగా ప్రేమిస్తున్నానని చెప్పేశావు. మరి ఎందుకో నీ కళ్ళు నా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది. ఆ ఆనందంలో నాకు అలా ధైర్యం వచ్చేసింది. తెలివైన దానివే, కానీ కాలేజ్ మానేసి ఇలా నా చుట్టూ తిరుగుతుంటే ఎప్పుడు చదువుకుంటావు? నా డిగ్రీ పూర్తయిపోయింది. డిస్టెన్స్లో పీజీ చేస్తున్నాను. కాలేజ్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్తాను. తప్పు కదా? నువ్వు ఇలా కాలేజ్కి వెళ్లకుండా రోడ్లు పట్టుకుని తిరిగితే నీకేదైనా అయితే? నేనుండేది నీ చుట్టుపక్కలే కదా, ఏం జరిగినా కాపాడడానికి నువ్వుంటావుగా. ఆ ఒక్క మాటతో శివ ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. కారుణ్య అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఇద్దరూ తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేవారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ మధ్య బంధం ఎంతో బలపడిపోయింది. తనని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లితో మాట్లాడమని కారుణ్య శివకి చెప్తుంది. ఓ రోజు శివ ధైర్యం చేసి ఆమె ఇంటికి వెళ్తాడు. నమస్తే అండి, నా పేరు శివ, అమ్మాయి చెప్పింది అంది కారుణ్య తల్లి వసుంధర. నాకు తెలుసు, ఒక రౌడీగా తిరిగే నాతో మీ అమ్మాయికి పెళ్లి జరిపించడానికి మీరు ఇబ్బంది పడతారని. అందుకే నేను ఇదంతా మానేస్తాను. కారుణ్యతో కలిసి ఒక కొత్త జీవితం మొదలు పెడతాను.
ఎవరూ మిమ్మల్ని వేలెత్తి చూపించే పరిస్థితి తీసుకురాను. శివ మాట్లాడిన పద్ధతికి కారుణ్యకు చాలా సంతోషం వేస్తుంది. ఖచ్చితంగా తన తల్లి ఒప్పుకుంటుందని బలంగా నమ్ముతుంది. ఇక నుంచి నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావు, బాగానే ఉంది. కానీ ఇదివరకు నువ్వు గొడవపడిన మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని మార్చలేవు కదా. ఎవరైనా నీ మీద కోపంతో, పగతో ఉండొచ్చు. నీ మీద కోపాన్ని వాళ్ళు నీ భార్య అయిన పాపానికి నా కూతురు మీద చూపిస్తే అప్పుడు కడుపు కోత మిగిలేది నాకేగా. అమ్మా ప్లీజ్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను శివనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు పుట్టిన 2 ఏళ్లకే మీ నాన్న చనిపోతే మళ్ళీ పెళ్లి కూడా చేసుకోకుండా నీకోసమే బతికాను నేను. ఎన్ని కళ్ళు నా వైపు తప్పుగా చూసుంటాయి. ఎన్ని కష్టాలు పడితే నిన్నింత దాన్ని చేయగలిగి ఉంటాను. ఇంత చేసినందుకు నీ తల్లికి నువ్విచ్చే బహుమతి ఇదేనా? సరే, నేనన్నట్టుగా కాకుండా ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు కూడా నాలాగా ఒంటరిగా మిగిలిపోతావా? వైధవ్యం ఎంత బాధాకరమో అనుభవించిన నాకు తెలుసు. ఏ రకంగా అయినా నష్టం నీకే కదా. చూడు బాబు, నీకు అమ్మా నాన్న లేరు. లేని వాళ్ళకి ఆ విలువ ఎక్కువ తెలుస్తుందంటారు. ఒక తల్లిగా బిడ్డ క్షేమం కోసం, భవిష్యత్తు కోసం నేనెంతగా ఆలోచిస్తానో నువ్వు అర్థం చేసుకో. నీకోసం అది నన్ను వదిలేసి వస్తుంది, కానీ ఆ తర్వాత నేనుండను. ఇక మీ ఇద్దరి ఇష్టం అని చెప్తుంది వసుంధర. శివ మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి కారుణ్య అతనికి ఫోన్ చేస్తుంది. అమ్మ అలాగే బెదిరిస్తుంది శివ, కానీ తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. మనం పెళ్లి చేసుకొని మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చేద్దాం, తనే ఒప్పుకుంటుంది. లేదు కారుణ్య, మీ అమ్మగారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందనిపించింది నాకు. మన పెళ్లికి ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ ఇష్టంతో సంబంధం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం కొన్ని రోజులదే. కొన్ని రోజులు కష్టపడితే అది మర్చిపోవచ్చు. కానీ జీవితాంతం మీ అమ్మకు దూరమై ఉండడం నీ వల్ల కాదు. ఒకవేళ ఆవిడ నిజంగానే ఏదైనా చేసుకుంటే అప్పుడు మనం ఎప్పటికీ సంతోషంగా బతకలేం. నేను బాంబే వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శివ. ఆ తర్వాత కొంతకాలం వరకు శివ ఫోన్ కలవలేదు. అతను అతని ఫ్రెండ్ ఇద్దరూ అడ్రస్ కూడా మార్చేశారు. కూతురు బాధ చూడలేక వసుంధర ఆమెను బలవంతంగా ఒప్పించి ఓ పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చి ఆమెకు పెళ్లి చేస్తుంది. కొంతకాలం వరకు ఇబ్బంది పడినా ఆ తర్వాత నెమ్మదిగా భర్తతో సర్దుకుంటుంది కారుణ్య. రోజులు గడుస్తూ పోతాయి. ఆమెకిద్దరు పిల్లలు కూడా పుడతారు. కూతురు జీవితం తాను కోరుకున్నట్టుగా చూడముచ్చటగా ఉందని వసుంధర సంబరపడిపోయేది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో కారుణ్య భర్త దీపక్ ప్రవర్తనలో నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది ఆమెకు. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఈ మధ్య ఎప్పుడు చూసినా దిగులుగానే కనిపిస్తున్నారు. నాకు చెప్పలేనంత సమస్యలేమున్నాయి? చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది స్వీటీ. 2 నెలల క్రితమే నా జాబ్ పోయింది. అప్పటి నుంచి ఇల్లు గడవడానికి నేను అక్కడ ఇక్కడ అప్పులు చేసి డబ్బు తీసుకొస్తున్నాను. ఇంటి మీద, కారు మీద ఈఎంఐ ఇంకా తీరనే లేదు. నీకు తెలుసుగా. అయ్యో, ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచారండి? అయినా వేరే జాబ్ ఏదైనా వెతకాల్సిందిగా. ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఫలితం లేదు. పైగా ఓ జాబ్ వచ్చినా అది ఎప్పుడు పోతుందో తెలియదు. జీవితం ప్రశ్నార్థకం అయిపోయినట్లు అనిపిస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. మంచి ఆలోచనండి. నేను అమ్మని అడుగుతాను, ఏవైనా డబ్బులు సర్దుతుందేమో. అయ్యో అత్తయ్య గారా, ఆవిడని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఏం కాదులేండి, అమ్మకు కూడా నేను తప్ప ఎవరున్నారు? విషయం తెలియగానే వసుంధర కూతురింటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకు అల్లుడు గారు ఇంత చిన్నదానికి అంత కంగారు పడతారు? మీరు కోరుకున్నట్టుగానే బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను అమ్మాయి మీకు సపోర్ట్గా ఉంటాం. కానీ అత్తయ్య, అంత డబ్బు. ఇల్లు తాకట్టు పెడదాం. వచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేయండి. మీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా తొందరలోనే అప్పులన్నీ తీర్చేస్తారు. వసుంధర చేసే సాయానికి కారుణ్య, దీపక్ ఇద్దరూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. చెప్పినట్టుగానే వసుంధర ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తుంది. దీపక్ ఆ డబ్బులతో కొత్త బిజినెస్ ఏర్పాట్లు చేయడానికని వెళ్తాడు. అలా వెళ్ళిన దీపక్ నెల రోజులైనా తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా కలవలేదు. అడగడానికి అతనికి ముందు వెనక ఎవరూ లేరు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అత్తపోరు కూడా ఉండదనే ఉద్దేశంతో అతనికిచ్చి పెళ్లి చేసింది వసుంధర. వాళ్ళిద్దరికీ ఏం చేయాలో పాలుపోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
అయినా ఫలితం లేదు. 2 నెలలు గడిచిపోయాయి. వడ్డీ కూడా కట్టకపోవడంతో బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. లోన్ డబ్బులతో పాటు తన దగ్గరున్న డబ్బంతా అతనికి ఇచ్చేయడం వల్ల వసుంధర చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. తల్లి కూతుర్ల పరిస్థితి రోడ్డున పడ్డట్లయింది. చివరి ఆశగా కారుణ్య శివకి ఫోన్ ట్రై చేస్తుంది. జరిగిందంతా చెప్తుంది. ఎలాగైనా ఆయన ఆచూకీ నువ్వే తెలుసుకోవాలి, ఏమైపోయారో కూడా అర్థం కావట్లేదు అని బతిమాలుకుంటుంది. శివ కొంతకాలం తన ప్రయత్నాలు తను చేస్తాడు. ఆఖరికి దీపక్ కావాలనే డబ్బులు తీసుకొని అతను అంతకుముందే ప్రేమించిన లాసియా అనే అమ్మాయితో కలిసి దేశం దాటి వెళ్ళిపోయాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ విషయాలన్నీ తెలిసిన తర్వాత కారుణ్య, వసుంధర చాలా బాధపడతారు. కూతురు జీవితం ప్రశ్నార్థకం అయిపోయిందని, అందుకు తాను కూడా కారణమయ్యానని వసుంధర ఎంతో కుమిలిపోతుంది. ఆ బాధతోనే మంచాన పడుతుంది. ఇక గత్యంతరం లేక కారుణ్య తన 2 పిల్లల్ని, తల్లిని పోషించడానికి ఉద్యోగం వెతుక్కుంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఇటుపక్క శివ కారుణ్య జీవితాన్ని చక్కదిద్దడం కోసం ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి. వసుంధర ఓ రోజు శివకి ఫోన్ చేస్తుంది. శివ, నువ్వు ఒకసారి ఇంటికి రాగలవా? ఆమె అడిగిన వెంటనే అతను పరుగు పరుగున అక్కడికి వస్తాడు, ఏమైందో అని. ఆ సమయంలో కారుణ్య ఆఫీస్కి వెళ్తుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని ఎంతో ఆశపడ్డారు, కానీ నేనే మిమ్మల్ని విడదీశాను. ఆ పాపమే నాకిలా శాపంగా మారిందేమో. అలా అనొద్దంటీ, మీరు మీ కూతురు మంచి కోసమే కదా చేశారు. కానీ నేను నమ్మినవాడు ఆఖరికి చెడే కదా చేశాడు. వాడి మీద కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగినంత మాత్రాన దాని జీవితం బాగుపడదు. అది కష్టపడుతుంటే చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేను. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను బాబు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో. పిల్లల గురించి బాధపడొద్దు. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. దాని సంతోషం నా కళ్ళ ముందు కనిపిస్తే నా ఆరోగ్యం ఖచ్చితంగా కుదుట పడుతుంది. ఏదో రకంగా పిల్లల్ని నేను పోషిస్తాను. వసుంధర పెట్టిన ప్రతిపాదనకి శివ చాలా సంతోషిస్తాడు. ఏళ్లు గడిచిపోయినా కారుణ్య మీద అతనికున్న ప్రేమ చెక్కు చెదరలేదు. నాకు పిల్లలు బరువు కాదు, మీరు బరువు కాదు. కారుణ్య నా జీవితంలోకి వస్తుందంటే అంతకంటే అదృష్టం నాకు మరొకటి లేదు. కానీ ఇందుకు తను ఒప్పుకోవాలిగా. తన జీవితం ఇప్పటికే 2 సార్లు డిస్టర్బ్ అయింది. ఆ బాధలో ఉండి తను కాదంటే? నా కూతుర్ని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు నాకు అంటూ సంతోషపడుతుంది వసుంధర. ఆ తర్వాత నెమ్మదిగా కూతురికి నచ్చజెప్పి శివతో పెళ్లికి ఒప్పిస్తుంది. వాళ్ళిద్దరికీ సింపుల్గా గుడిలో పెళ్లి జరిపిస్తుంది. ఒకప్పటి ప్రేమ మళ్ళీ చిగురించి వాళ్ళు కలలుగన్న జీవితాన్ని ఎంతో ఆనందంగా మొదలు పెడతారా జంట. కారుణ్య కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి వాళ్ళందరి బాధ్యత తీసుకొని భార్యతో కలిసి ఎంతో సంతోషంగా జీవితం గడుపుతాడు శివ. అదృష్టం, దురదృష్టం అనేవి దేవుడివ్వాల్సిందే, మనం వాటిని ఎంచుకోలేం. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.